కేసీఆర్ గారు మీ అందరికీ తెలుసు, జలసాధన పోరాటం చేసినప్పుడు నీళ్ల విషయంలో మా ప్రధానమైనటువంటి డిమాండ్ కృష్ణా. మేము తెలంగాణలో ఇప్పటికీ అక్కడక్కడ గోడల మీద కనబడేటువంటి రాతలు కృష్ణా గోదావరి నీట తెలంగాణదెంత వాట, ముక్కోటి తెలంగాణ ప్రశ్నిస్తుంది ఈ మాట. ఆ రోజు ప్రతి గోడ మీద రాయబడినటువంటి నినాదం అంటే తెలంగాణకు నీటి విషయంలో జరిగినటువంటి అన్యాయం ఘోరాతి ఘోరమైనది కాబట్టి హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించడం కోసం ఎవరి నిర్వాహకం వల్ల తెలంగాణ సర్వనాశాభిష్టానికి వ్యతిరేకంగా ఆ రోజు వద్దు, కలపకూడదు, కలిపితే మాకు అనేక రకాలైనటువంటి అన్యాయం, మోసం, ద్రోహం జరుగుతుంది అనేటువంటి మాట మాట్లాడినటువంటి వాళ్ళను, ఉద్యమకారులను ఎవరు అణిచివేసిలో కూడా కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. కాంగ్రెస్ తెలంగాణను అక్రమంగా కలిపి అనేక దుర్మార్గాలు చేసినటువంటి పరంపరలో 1969లో మొదటిసారి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే వందలాది మందిని కాల్చి చంపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ చేసినటువంటి ద్రోహానిది. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ తప్పులు ఇతరుల మీద నెట్టివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉరిదీయాలన్నట. ఎవరిని ఉరిదీయాలి? తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళనా, వద్దంటే కలిపిన వాళ్ళనా, తెలంగాణను సర్వనాశనం చేసిన వాళ్ళనా, తెలంగాణ రాష్ట్రం ఇవ్వమంటే వందలాది మందిని కాల్చి చంపిన వాళ్ళనా, తెలంగాణ ఇస్తామని ప్రకటించి యూటర్న్ తీసుకొని మళ్ళీ అనేక వందల మంది చనిపోవడానికి కారకులైనటువంటి వాళ్ళన? నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కోసం ఆ రోజు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల కాలంలో అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి పార్టీ, ఉద్యమ పార్టీగా పాత్రను బ్రహ్మాండంగా పోషించింది, అధికార పార్టీగా బ్రహ్మాండమైనటువంటి పాత్రను పోషించింది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి 20 మాసాల క్రితం అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల మేనిఫెస్టో రూపేణా, ఎన్నికల సభల రూపేణా అనేక హామీలు ఇచ్చింది. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, 420 హామీలు కానీ, వాటన్నిటినీ ఇవాళ 20 మాసాల కాలం గడిచింది. అంటే దాదాపు 1/3 పీరియడ్ అయిపోయింది. ఈ ప్రభుత్వానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటిది 2 బడ్జెట్లను ప్రవేశపెట్టింది. టైం పరంగా చూస్తే 1/3 అయింది, బడ్జెట్ల పరంగా చూస్తే 40% అయిపోయింది. ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తామన్నటువంటి వాటిని అడుగడుగున బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉంటే ప్రజలకు జవాబు చెప్పలేక జరుగుతున్నటువంటి మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాల దుర్మార్గాలకు ఒడిగడుతూ ఉన్నది. చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాల ద్వారా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నాం. బీఆర్ఎస్ పార్టీ అట చచ్చిన పాము అట. చచ్చిన పాము, చంపే పాము కాలం నిర్ణయిస్తుంది. ఇవాళ కాదు, 25 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీని పెట్టినటువంటి తొలినాళ్లలో ఆనాడు తిరుగులేని నాయకులుగా ఉన్నామని అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే రకంగా మాట్లాడిండు. ఇది మకలో పుట్టినటువంటి పార్టీ, పుబ్బలో మాయమవుతుందన్నారు. తదనంతర పరిణామాల్లో ఎవరు మాయమైనలో చరిత్ర కాలం నిర్ణయించింది. అదే రకంగా ఇంకొక పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉండి పట్టుమని 10 సీట్లు గెలవలేదు, తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు అని అన్నారు. ఆయన ఏమైండో చూసినాం. తెలంగాణ
ప్రజల ఆకాంక్షలకు, ఆవేదనకు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ఈ పార్టీ తెలంగాణ ప్రజలున్నంత వరకు, జాతి ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటుంది, బతికే ఉంటుంది. ఇవాళ సచిన పాము అంటున్నావు కదా, రేవంత్ రెడ్డికి మేము సవాలు విసురుతా ఉన్నాం. అయ్యా, మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను లాక్కున్నావు కదా, నీ ప్రభుత్వంలో పదవులు ఇచ్చినావు కదా, నీకు దమ్ముంటే ఇది సచిన పామో, బతికిన పామో, చంపే పామో తేలాలంటే ఆ ఎమ్మెల్యేలతోని రాజీనామా చేయించి ఎన్నికలకు రా. ఎవరు ఏందో ప్రజలు తెలుస్తారు. బీఆర్ఎస్ పార్టీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గారికి ఓల్డ్ సిటీలో కొందరు లీడర్లు ఉంటారు. ఆడ ఏ పార్టీ మీటింగ్ పెట్టినా కూడా వాళ్ళే మాట్లాడతారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడతారు, రేపు ఇంకో పార్టీ తరఫున మాట్లాడతారు, ఆ తర్వాత బీఆర్ఎస్ తరఫున మాట్లాడతారు. వాటిని అద్దెమైకలు అంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పక్క అద్దెమైక్ అంటే ఏం భిన్నం కాదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అని అంటే, నిన్న సోనియా గాంధీ గారి విషయంలో మేమట మోసం చేసినామట, ఆయనట ఆ అమ్మను కాపాడడానికి త్యాగం చేసినటువంటి బిడ్డ అనేటువంటి కోణంలో చెప్తా ఉన్నాం. సోనియమ్మను మీరు అన్నటువంటి మాటలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు. తెలంగాణ బలిదేవతగా బహుశా అంత బలమైనటువంటి మాట తెలంగాణలో సోనియా గాంధీ గారిని గతంలో ఎవరన్న పరిస్థితులు అయితే నేను చూడలే. అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడడం ద్వారా, ఎదుటి వాళ్ళ గౌరవాన్ని తగ్గించడం ద్వారా తనేదో గొప్పవాన్ని అయితే తన నిజస్వరూపం బయటపడకుండా కాపాడుకుంటా అనేటువంటి వైఖరిని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదని కూడా హిదవు పలుకుతా ఉన్నాం. ఈయన పార్టీలు ఫిరాయించే స్కూల్లో కాలేజీలో చదువుకున్న గోల్డ్ మెడలిస్ట్. పార్టీలు ఫిరాయించాలి అంటే దాంట్లో అందవేసిన చెయ్యి ఈ మహానుభావుడు. ఈయన నేర్చుకున్నది ఏంది? ఓటుకు నోట్లు, డబ్బు కుప్పలు, ఢిల్లీకి కప్పం కట్టడాలు, అంతే తప్ప ప్రజల కోణాన పనిచేసినటువంటి పరిస్థితి లేదు. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే, పోయిన ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని, వాటిలో అమలు చేసినవన్నీ, అమలు చేస్తున్నటువంటి క్రమంలో కోతలు విధించినవన్నీ, అమలు చేయాల్సినవన్నీ. ఇక నీకున్న టైం ఎంత? 20 మాసాలు అయిపోయింది, ఇంకా 35 మాసాలు ఉన్నది. 5 మాసాలు ఎట్లా ఎన్నికలుగా పోతాయి. ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయగలుగుతావా? అమలు చేయలేవు. కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడడం ద్వారా, ఎదుటోళ్ళ మీద బురద చల్లడం ద్వారా, నీలాప నిందల ద్వారా పబ్బం గడుపుకునేటువంటి దిగజారుడు రాజకీయానికి పాల్పడతా ఉన్నావు. మేము రైతాంగ ప్రయోజనాల కోసం మీరు మాట్లాడినటువంటి మాట, రుణమాఫీ విషయంలో మొదటి రోజు మాట్లాడిన మాట 49,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి మొత్తం అవుతా ఉన్నది. ఇది ఏ రకంగా మీరు ఆర్గనైజ్ చేస్తారు, మొబిలైజ్ చేస్తారని పాత్రికా మిత్రుల్లో ఇతరత్ర పెద్దలు ఎవరో ప్రశ్నిస్తే, 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే అది ఎంత లెక్క అని అన్నాడు. 1 సంవత్సరం కడుపు కట్టుకోవడం ద్వారా మేము రైతులకు ఖచ్చితంగా 49,000 కోట్ల రుణమాఫీ చేసి తీరుతా ఉన్నాం. అంటే వాళ్ళ దిగజారుడికి నిదర్శనాలు అనేక ఉన్నాయి. అందులో ఒక గొప్ప నిదర్శనాలలో ఇదొకటి. ఆ తదనంతరం 40,000 కోట్లు అన్నారు, ఆ తదనంతరం 30,000 కోట్లు అన్నారు. ఇప్పుడు మేము 20,000 కోట్లు ఇచ్చినాం, మొత్తం రుణమాఫీ అయిపోయిందని అంటున్నారు. కానీ ప్రాక్టికల్గా 15,000-16,000 కోట్లు మాత్రమే రైతాంగానికి చేరినట్టు ఇతరత్ర వర్గాల ద్వారా సమాచారం ఉంది. ఎక్కడి 49,000 కోట్లు, ఎక్కడి 15,000-16,000 కోట్లు, అంటే 25-30% ఇచ్చి మొత్తం స్కీమ్ అమలైనట్టుగా బుకాయించేటువంటి ప్రయత్నం. ఈ 6 గ్యారెంటీలలో కూడా
మచ్చుకు అక్కడొకటి టచ్ చేసి ఒకటి రెండు చిన్న పథకాలను అమలు చేసి మేము 6 గ్యారంటీలు బ్రహ్మాండంగా అమలు చేసినాం అనేటువంటి మభ్యపెట్టే మాటలతో పబ్బం గడుపుతా ఉన్నారు. రైతు బంధు పరిస్థితి కేసీఆర్ గారి హయాంలో రైతాంగం కోసం ఇట్లా కేసీఆర్ గారికి ఇవ్వడం, నా ప్రజలు బాగుపడాలి, వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలి, నా రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలి. కేసీఆర్ గారు చెప్పినవి హామీలు ఇచ్చినటువంటి వాటిని అమలు చేయడంతో పాటు హామీలు ఇవ్వని కూడా అనేకం అమలు చేయలేదు. మా వైఫల్యమే కాదు, మేము చేసినవి చెప్పుకోలేదు. వీళ్ళు చెయ్యని కూడా చెప్పినట్టు నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కేసీఆర్ గారు 11 దఫాల్లో 80,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపాయన ఇవ్వడం జరిగింది. 29 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండు. ఇక వ్యవసాయం దండగా అనేటువంటి పరిస్థితి కాంగ్రెస్ నిర్వాహకం వల్ల తెలంగాణ 2014 పూర్వం ఉన్నటువంటి దుస్థితి అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా నెర్రెలు వారిన నేలలు, నీరు లేక, కరెంటు లేక, మెరుగైన విత్తనాలు లేక, ఎరువుల మందులు లేక, బ్యాంకు రుణాలు లేక, దాచుకోవడానికి గోదాములు లేక, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డటువంటి వ్యవసాయం తెలంగాణలో ఆ రోజు కొనసాగుతున్నటువంటి దుస్థితి, రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావు, వీటన్నిటిని పరిష్కరించబడాలి అంటే వ్యవసాయం పండగ చేయాలనేటువంటి ఆలోచనతో అనేక చర్యల ద్వారా తెలంగాణ రైతుల జీవితాల్లో వెలుగు, తెలంగాణ రైతాంగం ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో వ్యవసాయం చేసేటువంటి పరిస్థితిని ఆవిష్కరించిండు. దానిలో భాగంగానే నేను ఇందాక మనవి చేసినట్టు 80,000 కోట్ల రైతు బంధు, 29,000 కోట్ల రుణమాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, రైతాంగానికి రైతులకు యంత్రాలు, సబ్సిడీ ట్రాక్టర్లు, గోదాముల నిర్మాణం, నకిలీ కల్తీకి పాల్పడే వాళ్ళపైన పీడీ యాక్టు, రైతు సమన్వయ సమితులు, 5,000కు ఒక క్లస్టర్ చొప్పున వాళ్ళకు ఒక ఆఫీసరు, ఈ రకంగా అంటే అనేక చర్యల ద్వారా ఎటువంటి రాష్ట్రాన్ని తయారు చేసిండు. వ్యవసాయ ఉత్పత్తులలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది అనంటే అది 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు తన సర్వశక్తి యుక్తుల్ని సమాజంలో ఈ వర్గాలను ప్రభావితం చేసే లేదా వీరి అభివృద్ధిని కాంక్షించే వాళ్ళందరి సూచనలు సలహాలను తీసుకొని అద్భుతమైనటువంటి రాష్ట్రంగా, ధాన్యాగారంగా, దేశానికే అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణగా ఆవిష్కరించడంలో కేసీఆర్ గారి పాత్ర అమోఘం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మా రాష్ట్రం ఫస్ట్ ఉన్నదని అంటా ఉన్నాడు. అది ఎవరి వల్ల? 2014 వరకు కాంగ్రెస్ ఏలుబడిలో ఆఖరిగా ఉన్న తెలంగాణ ప్రాంతం 2023 తర్వాత 24-25లో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలోనే నంబర్ 1 స్థాయికి మా రాష్ట్రం ఎదిగింది ఉన్నది అని అంటే దీంట్లో నీ ప్రమేయం కానీ పాత్ర కానీ ఉన్నదా? అంతా కేసీఆర్ గారు చేసినటువంటి కృషి, వారి కృషి ఫలితమే ఈ రకమైనటువంటి అభివృద్ధి. కాబట్టి ఈ రైతుల పాలిట శాపంగా ఎట్లా తయారైంది అని అంటే ఎక్కడ దేశంలో, బహుశా మాకున్న అవగాహన మేరకు ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుండొచ్చు కానీ, రైతు బీమా ఒక అపురూపమైనటువంటి పాలసీ. ఏ కారణం చేతనైనా వ్యవసాయాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి కుటుంబంలో ఆ కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం బజారు పాలు కాకూడదు, వాళ్ళ జీవితానికి శాశ్వతమైనటువంటి ఒక భద్రత ఇవ్వాలనేటువంటి ఆలోచనతోని రైతు ఈ బీమా కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి విషయం మీకు తెలుసు. అది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన సంవత్సరాలు సజావుగా బ్రహ్మాండంగా కొనసాగింది.
నేను ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి రోజుల్లో ఈ బీమా అమలు చేసినటువంటి రోజుల్లో గణపురం అనే విలేజ్లో ఒక గౌడ సోదరుడు చనిపోతే 5వ రోజే డబ్బులు వచ్చినాయి. ఆ కుటుంబం అంత బాధలో కూడా వాళ్ళ ముఖాల మీద ఒక రకమైనటువంటి సంతోషం, ఆనందాన్ని చూడడం జరిగింది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నాదే. ఏ కుటుంబం కూడా ఆర్థికంగా ఇతరత్ర ఇబ్బందులకు గురి కాకూడదు. కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు కనీస భద్రత ఉండాలనేటువంటి ఆలోచనతో అపురూపమైనటువంటి స్కీమును రచించి అమలు చేసి నష్టపోయినటువంటి, అనుకోకుండా దుర్ఘటనలు జరిగినటువంటి కుటుంబాలను ఆదుకున్న చరిత్ర కేసీఆర్ గారు. అయితే మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ కాంగ్రెస్ ప్రీమియం కట్టకపోవడం వల్ల వాళ్ళు కనీసం రైతుల మీద కనీస సానుభూతి, గౌరవం ఉంటే అమలు చేసినటువంటి స్కీమును అమలు చేస్తే అయిపోయేది. వీళ్ళు అమలు చేయకపోవడం వల్ల ఇటీవల మరణించినటువంటి 200 మంది రైతు కుటుంబాలకు బీమా వర్తించనటువంటి పరిస్థితి. ఇది అమానుషం. ఎందుకంటే చెప్పిండు కదా, ఎన్నికల సందర్భంలో ఏం హామీలు ఇచ్చిండు, మీరు కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి అమలు చేసినటువంటి పథకాల కంటే చాలా గొప్పగా పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి, ఆ ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే సంగతి దేవుడెరుగు. కేసీఆర్ గారు ప్రభుత్వ హయాంలో కొనసాగినటువంటి స్కీములను కూడా కొనసాగించే సమర్థత లేదు అని అంటే వీరి పరిపాలన నిర్వాహకానికి ప్రజలు ఏ రకంగా ఆందోళనకు, ఇబ్బందులకు గురవుతూ ఉన్నారనడానికి ఇది కూడా నిదర్శనం. ఇక వీళ్ళు చేసిన ప్రజల్ని నమ్మించడంలో రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక ఆర్ట్ ఏంటంటే, ప్రజల్ని కొంత మేరకు నమ్మించడంలో తనకుండేటువంటి శక్తియుక్తులతో పాటు ఎవరిని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ప్రజల్ని నమ్మింపజేయవచ్చు, వాళ్ళను ఓట్లను దండుకోవచ్చు, ఆ నిమిషానికి వాళ్ళ మనసులు గెలుచుకోవచ్చు అనే విషయంలో దిట్ట. అందుకనే రకరకాల డిక్లరేషన్ల సందర్భంగా ఢిల్లీ స్థాయి పెద్దలను కూడా తీసుకొని వచ్చి, ఇప్పుడు టీసీ ఆ రోజు రైతు డిక్లరేషన్ వరంగల్లో జరిగితే దానికి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి డిక్లరేషన్ వారి ద్వారా అనౌన్స్ చేయించడం జరిగింది. దాంట్లో ఇచ్చినటువంటి అనేక హామీలలో 2 లక్షలు రుణమాఫీ, రైతు కూలీలకు 12,000 రూపాయల ఆర్థిక సాయం, బోనస్ విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో బోనస్ విషయానికి వస్తే కౌలు రైతులకు ఎకరాకు 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, వరి పంటకు క్వింటాలకు 5,000 బోనస్. ఇది దేంట్లో గ్యారంటీలలో ఉన్నది. ఇక డిక్లరేషన్లో అన్ని పంటలకు కూడా బోనస్ ఇస్తామనేటువంటి మాట